సిగ్గు కేంద్ర ప్రభుత్వం జరిపిన విద్యార్థులపై లాఠీ చార్జ్. సిగ్గు విద్యార్థులపై లాఠీ చార్జ్. జై భీమ్. ఈరోజు మనము ఢిల్లీలో జంతర్ మంతర్లోని పరిసరాలలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనము చూస్తూనే ఉన్నాం. మరి దానికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు మా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన గత 4 రోజులుగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా విద్యార్థుల హక్కులకై రాజ్యాంగ పరిరక్షణకై వర్షంలో కూడా గత 4 రోజులుగా పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు విద్యార్థులను బీజేపీ గవర్నమెంట్ గత 10 సంవత్సరాలుగా 152 సార్లు పేపర్ లీకేజ్ అయినా కానీ కూడాను ఈరోజు ఇంకా కూడా విద్యాశాఖ మంత్రి ఆ పదవిలో కొనసాగడం మన దురదృష్టకరం. దానిని నిరసిస్తూ విద్యార్థులు ఈరోజు జంతర్ మంతర్లో గత 20 రోజులుగా నిరసన కొనసాగిస్తున్న సమయంలో మరి విద్యార్థులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ వారిపైన దాడులు చేయడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రసాద్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 20వ తారీఖున విద్యార్థులపై జరిగిన దాడులకు సంబంధించి అమిత్ షా గారు బాధ్యత స్వీకరించి వారు వెంటనే పదవి నుండి తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్ ఆర్మీ. ఈరోజు భీమ్ ఆర్మీ మరియు బిఎస్ఎస్ భారతీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి విద్యార్థుల నిరసన కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలపడానికి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, ఈ కేంద్ర ప్రభుత్వంలో విద్యార్థుల విశ్వాసం కోల్పోయినటువంటి విద్యాశాఖ మంత్రి ఇంకా ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఆ పదవిలో కొనసాగుతావు? సిగ్గు శరం ఉంటే వెంబడే మీరు ఆ పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలి. అది ప్రధానమైన డిమాండ్. రెండోది, ఇన్ని రోజుల నుండి విద్యార్థులు ఇంత దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే మన ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ గారు వారికి చీమ కుట్టినట్టు గిట్ట లేదు. ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మీరు చేసిన తప్పుల వలన వాళ్ళ జీవితాలు ఈరోజు బుగ్గిపాలవుతున్నాయి. వాళ్ళ పైన కేసులు పెడుతున్నారు. ఎంబడే విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసులను మీరు ఎత్తివేయాలి. అదేవిధంగా విద్యార్థులు మీ ముందు పెట్టినటువంటి డిమాండ్లను మీరు పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘాలు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ట్యాంక్ బండ్ విగ్రహం సాక్షిగా మరి భీమ్ ఆర్మీ తెలంగాణ మరియు బిఎస్ఎస్ఎఫ్ వారి సహకారం మరి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఈ యొక్క ట్యాంక్ బండ్ కాడికి ఎందుకు రావడం జరిగిందంటే, గత 25 రోజుల నుండి మరి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పేపర్ లీకేజ్ విషయంలో ధర్నా జరుగుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ మరి వారిపై దాడులు చేయటం అనేది మరి ఎంతవరకు ప్రభుత్వానికి సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైన పోలీసులా లేకుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలా లేకుంటే బీజేపీ కార్యకర్తలా కూడా అర్థం కాకుండా యూనిఫామ్ లో లేకుండా కూడా వాళ్ళకి లాఠీలు ఇచ్చి మరి విద్యార్థులపై దాడులు చేపించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. వాళ్ళు నిజంగా పోలీసులు అయి ఉంటే వాళ్ళకి వైట్ షర్ట్లలో యూనిఫామ్ లేకుండా విద్యార్థులను ఆ విధంగా విచక్షణ రహితంగా ఎందుకు కొడతారు? అది ముమ్మాటికి బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని మనకు అర్థమవుతుంది. ఇక విద్యార్థుల పేపర్ లీక్ అయ్యి మరి వాళ్ళు చదివినటువంటి చదువుకి విలువ లేకుండా వాళ్ళ ప్రాణాలు విలువ తీసుకుంటుంటే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకుండా మరి ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చోవటం అనేది సిగ్గుచేటు. ఇమ్మీడియట్లీగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అలాగే మరి హోమ్ మినిస్టర్ అయినటువంటి రక్షణ శాఖకి మరి దేశ ప్రజలకు రక్షణ కల్పించినటువంటి మరి కేంద్ర హోమ్ మినిస్టరు మరి అక్కడ విద్యార్థులపై అంత దాడులు జరుగుతున్నా కానీ మరి వాళ్ళని విచక్షణ రహితంగా కొడుతున్నా కానీ అక్కడ ఏమి చర్యలు తీసుకోకుండా ఒక విద్యార్థిని ఒక మహిళ చనిపోయినా కానీ మరి
అమిత్ షా కనీసం బాధ్యత విస్మరించి మరి ప్రవర్తించడం అనేది కూడా బీమార్ మీ ఖండిస్తుంది. అలాగే ఆజాద్ చంద్రశేఖర్ గారు మరి మా జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ గారు చేపట్టినటువంటి మరి యొక్క ఉద్యమ పిలుపులో తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామ్యమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. విద్యార్థుల సమస్యల పట్ల మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చకపోతే తెలంగాణ నుండి మరి జంతర్ మంతర్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుందని మాట ఇస్తూ అక్కడ జరిగినటువంటి మరి లాఠీ చార్జీకి నిరసన వ్యక్తం చేస్తూ అందరికీ జై భీములు తెలియజేస్తూ సిగ్గు సిగ్గు విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీ, సిగ్గు సిగ్గు విద్యార్థుల పైన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలకు వాళ్ళు ఆర్మీ అని పేరు చెప్పి ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా దాడులు చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పేపర్ లీకేజ్ విషయంలో వెంటనే మంత్రి గారు రాజీనామా చేయాలి. ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా చేసిన దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. अगर नीट पेपर अभी लीक हुआ है, 21 लोग मर गए स्टूडेंट्स। इसमें अगर अभी कुछ भी चरी नहीं लिए तो आगे जाके और बढ़ेगा। अगर बाबा साहेब ने हमारे लिए इतना कुछ करके भी अभी अपनी हाल ये है तो सोचो, अगर संविधान नहीं बना होता तो क्या होता हमारे हाल। उस वक्त पे बाबा साहेब ने इतना लड़ा है अपने लिए, तो आगे जाके ये कोई भी सिचुएशन ना आए। हम सब इसके लिए यहाँ इकट्ठे हुए हैं। तो गैस अपने अभी नरेंद्र मोदी गैस शॉर्टेज लगाए और पेट्रोल डीजल इसका महंगाई करके मेलोडी का पैकेट लेके यूएस में जाके उससे मिले हैं। क्यों? उसकी वजह से अभी इस सब का फायदा क्यों उठा रहा है ये? हम सबको परेशानी में डाल के वो वहाँ मजे ले रहा है और एक पेपर 5-5 लाख में बेच के वो वहाँ पर आइश मजे कर रहा है। क्यों? अपन कुछ आवाज नहीं उठा रहे, इसीलिए अब हम जनता पार्टी जंतर मंतर में इसलिए हो रहा है। अगर ये अभी तक नहीं रुकना चाहिए, ये और आगे बढ़ना। यहाँ की सब अब यहाँ नहीं और जंतर मंतर में जाके वहाँ पर, और जब तक ये नहीं मिटेगा तब तक वो इस्तीफा देना भी चाहिए। और ये रेप केसेस ये सब पे हम आगे बात बढ़ानी चाहिए। और मैं यही चाहती हूँ, मैं भी एक यूथ हूँ, मेरे भी 2 बच्चे, अगर कल मेरे बच्चों के साथ ऐसा हुआ तो मैं भी नहीं। 1 करोड़ रुपए दे के क्या होता? उनके बच्चे वापस लौटते हो माँ बाप की, उनकी हालत क्या हो रही उनके घर में उनको पता है। वो मोदी को नहीं पता कि वो क्या चाहता क्या नहीं चाहता, लेकिन हम सब इसके खिलाफ आवाज उठानी चाहिए। बस यही प्रार्थना बोलती हूँ मैं। जय भीम, जय भारत। ఢిల్లీ జంతర్ మంతర్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు दिल्ली में जो जंतर मंतर महिलाओं पर लाठीचार्ज हुआ है और धर्मेंद्र तिवारी जी को हम ये कहते हैं कि उनको रिजाइन देना चाहिए, उनको राजीनामा करना चाहिए। जय भीम, जय भीम, जय भीम, జై భీమ్. ఈ యొక్క లోయర్ ట్యాంక్ దగ్గరలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేరి మేము ఒకటే నిరసన చేస్తున్నాము. మరి ముఖ్యంగా బిఎస్ఎస్ భారత స్వయం సేవక సంఘం తరపున మరి ఇతర సంఘాల తరపున కోరేది ఒకటి ఏంటంటే, పేద విద్యార్థులు కానీ చదువుకున్న మంచి జ్ఞానవంతులు కానీ చదువుకున్నటువంటి పేపర్ను మరి లీక్ చేయడము చాలా అసభ్యంకరంగా అనిపిస్తుంది, సిగ్గుకరంగా అనిపిస్తుంది. ఈ విషయంలో మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని కొట్టడము నిజమైన పోలీసులు కారని మాకు రుజువైన అట్లా అనిపిస్తుంది. ఆ యొక్క కర్రలకు మేకులు కొట్టి కొట్టడం ఏంది, ఆ సివిల్ డ్రెస్ లో కొట్టడం ఏంది, నాకు అది అవోచితిగా అనిపిస్తుంది. ఇది కక్షతో కూడిన పని అనిపిస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకొని, మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని తిరుగుతున్నారు, అదైనా మీరు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా పేద విద్యార్థులకు విద్యార్థినులకు పేద ప్రజలకు దయచేసి న్యాయం చేయాలని ఈ యొక్క సంఘం తరపున మరి ఇతర సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. జై భీమ్.
ఈరోజు మరి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మరి భారతదేశం నుండి విద్యార్థులు అందరూ మరి నిరసన కార్యక్రమము ధర్నాలు మరి చేస్తుంటే మరి ఇంతవరకు కూడా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం కానీ మరి ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఏ రకంగా స్పందించకపోవడం వల్ల మరి 25 రోజుల నుంచి కూడా మరి నిరాహార దీక్షలు కూడా మన సోనం సాంగ్సంగ్ గారు కూడా మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే మరి వారి మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వారి మీద వెంటనే చర్య తీసుకొని మరి అక్కడ సంబంధించినటువంటి మరి విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ మరి రాజీనామా చేయాలని మరి విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే మరి రాజరికం కాదు, వాళ్ళ తాత ముత్తాత సంపాదించినట్టు సీటు కాదు, ప్రజలు ఎన్నుకుంటే మరి పదవి మీద కూర్చుంటారు. ప్రజలందరూ కూడా లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు నీకు సమర్థుని కావు, నువ్వు దిగుపమ్మని చెప్తుంటే మరి ఇంకా కూడా ఆ చీటను పట్టుకొని మరి అదే పదవిలో కొనసాగడం అనేది నీకు సిగ్గుచేటుగానే అనిపించలేదేమో. మరి దేశ ప్రజలందరూ మరి విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో నిన్ను మరి నీకు రాజీనామా చేయాలని కోరినప్పుడు మరి ప్రధానమంత్రి కూడా ఈ విషయంలో మరి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించి ఏదైతే విద్యార్థులు ఏ డిమాండ్లు అయితే పెట్టిండ్రు మరి చనిపోయిన విద్యార్థులకు మొత్తము వాళ్ళందరూ కూడా ₹1 కోటి చొప్పున వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మరి ఎవరి మీద కేసులు పెడితే వాళ్ళన్నీ కూడా కేసులు మరి విరమించుకోవాలని మరి వాళ్ళు కోరడం జరిగింది. కాబట్టి ఇవి వెంటనే తీసుకోవాలని మరి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర మరి భీమ్ ఆర్మీ తర్వాత బిఎస్ఎస్ భారతీయ స్వయం సేవకు ఆధ్వర్యంలో మేమందరం కూడా వారికి పూర్తిగా మద్దతు ఇస్తూ ప్రభుత్వం చేస్తున్న చర్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి